All of you, good morning, students. Today we are discuss about the topic is band diagrams for conductors, semiconductors, and insulators. So first topic is energy band description. సో ఎనర్జీ బ్యాండ్ యొక్క డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ స్లైడ్స్ ద్వారా మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. సో ఇన్ gaseous substances, the arrangement of molecules is spread apart and are not so close to each other. అంటే మీనింగ్ ఏంటంటే, సో ఇప్పుడు ఫిజికల్ స్టేట్స్లో చూసుకున్నట్లయితే గ్యాసెస్ స్టేట్స్, లిక్విడ్ స్టేట్స్, సాలిడ్ స్టేట్స్ అని 3 స్టేట్స్ ఉంటుంది. ఈ యొక్క 3 స్టేట్స్లో గ్యాసెస్ స్టేట్స్లో తీసుకున్నట్లయితే వాటిలో ఉన్నటువంటి మాలిక్యూల్స్ వచ్చి చాలా దూరంగా స్ప్రెడ్ అయి ఉంటుంది. అంటే ఒకదానికొకటి చాలా ఎక్కువ దూరం డిస్టెన్స్ను కలిగి ఉంటుంది. అదే మనం లిక్విడ్స్లో తీసుకున్నట్లయితే ఇన్ లిక్విడ్స్ ద మాలిక్యూల్స్ ఆర్ క్లోజర్ టు ఈచ్ అదర్, బట్ ఇన్ సాలిడ్స్ ద మాలిక్యూల్స్ ఆర్ క్లోజ్లీ అరేంజ్డ్ టుగెదర్. Due to this, atoms of molecules tend to move into the orbitals of neighboring atoms. అంటే మీనింగ్ ఏంటంటే లిక్విడ్స్కి సాలిడ్స్కి కానీ మనం కానీ కంపేర్ చేసుకున్నట్లయితే సాలిడ్స్లో ఉన్నటువంటి వాటిలో ఉన్న మాలిక్యూల్స్ చాలా దగ్గరగా ఉంటుంది. అదే లిక్విడ్స్లో చూసుకున్నట్లయితే కొద్దిగా దూరంగా ఉంటుంది. అదే గ్యాసెస్లో తీసుకున్నట్లయితే ఒక ఆటంకి ఇంకొక ఆటంకి చాలా డిఫరెన్స్ ఉంటుంది, చాలా డిస్టెన్స్ని కలిగి ఉంటుంది. అంటే ఇప్పుడు వాటి యొక్క నైబరింగ్స్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్కి అవి ఓవర్ ల్యాపింగ్ అవ్వడం వల్ల అవి కొత్తగా ఒక ఎనర్జీని వచ్చి ఫామ్ చేస్తుంది. వాటిని మనం క్వాంటమ్ అంటాము అనేసి ఆల్రెడీ మనకి లోయర్ సెక్షన్ క్లాస్లోనే తెలుసు. కాబట్టి ఈ యొక్క ఎలక్ట్రాన్స్ అనేది ఓవర్ ల్యాపింగ్ అవ్వడం వల్ల ఎనర్జీ అనేది ఇంక్రీజింగ్ అవుతుంది, లేదా ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. ఇలా సాలిడ్స్లో ఉన్నటువంటి ఎనర్జీస్, సో in solids, several bonds of energy levels are formed due to the intermixing of atoms in solids. అంటే ఘన పదార్థాల్లో అంటే సాలిడ్ స్టేట్స్లో ఉన్నటువంటి ఆటమ్స్ అనేది ఓవర్ ల్యాపింగ్ అవడం వల్ల, లేదా ఇంటర్మిక్సింగ్ అనేది అవడం వల్ల ఎనర్జీ లెవెల్స్ అనేది ఫామ్ అవుతుంది. ఈ యొక్క ఎనర్జీ లెవెల్స్నే మనం ఏమంటామంటే ఎనర్జీ బ్యాండ్స్ అంటున్నాము. ఇంకొకసారి చూడండి, ఇన్ సాలిడ్స్ several bands of energy levels are formed due to the intermixing of atoms in solids. We call this set of energy levels are called energy bands అంటున్నాం. అండ్ నెక్స్ట్ వన్, అది ఎనర్జీ బ్యాండ్స్ అనేది ఎట్లా ఫామ్ అవుతుందని మనం చూసుకున్నట్లయితే, ఫార్మేషన్ ఆఫ్ ఎనర్జీ బ్యాండ్స్ ఇన్ an isolated atom, the electrons in each orbit passes definite energy. అంటే ఈ యొక్క ఐసోలేటెడ్లో ఉన్నటువంటి ఆటమ్స్ అవి ఎలక్ట్రాన్స్ అనేవి ప్రతి ఒక్క ఆర్బిట్కి ఒక సర్టైన్ ఎనర్జీ అనేసి ఉంటుందని మనకు తెలుసు. ఇన్ ద కేస్ ఆఫ్ సాలిడ్స్, ద ఎనర్జీ లెవెల్ ఆఫ్ ద అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఎలక్ట్రాన్స్ ఈజ్ అఫెక్టెడ్ బై ద నేబరింగ్ ఆటమ్స్. సో ఇప్పుడు సాలిడ్ స్టేట్స్లో ఉన్నటువంటి ఆ యొక్క కాంపౌండ్స్, ఆ యొక్క మాలిక్యూల్స్ అవుటర్ మోస్ట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్కి వచ్చి ఏమవుతుందంటే అవి అఫెక్టెడ్ అవుతుంది. When two isolated charges are brought close to each other, the electrons in the outermost orbit experience an attractive force from the nearest or neighboring atomic nucleus. అంటే ఇప్పుడు రెండు ఆపోజిట్ ఛార్జెస్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ అదేమవుతుందంటే అవుటర్ మోస్ట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ వాటికి వచ్చి నియరెస్ట్ గాను లేదా నేబరింగ్గా ఉన్నటువంటి ఆటమ్ యొక్క న్యూక్లియస్కి అవి అట్రాక్షన్స్ అవ్వడం వల్ల ఇక్కడ మనకి ఎనర్జీ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇవి ద మేజర్ రీజన్. సో డ్యూ టు దిస్ రీజన్ ద ఎనర్జీస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ విల్ నాట్ టు బి అట్ ద సేమ్ లెవెల్. ద ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ చేంజ్డ్ టు ఏ వాల్యూ విచ్ ఈస్ హయ్యర్ ఆర్ లోయర్ దెన్ దట్ ఆఫ్ ద ఒరిజినల్ ఎనర్జీ లెవెల్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. అంటే ఈ విధంగా ఎలక్ట్రాన్స్ అనేది, అంటే ఎలక్ట్రాన్స్కి వచ్చి ప్రతి ఒక్క ఆర్బిట్లోనూ ఎలక్ట్రాన్స్ వచ్చి ఈక్వల్ ఎనర్జీ అనేది ఉండదు. అంటే ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ ఒకే లెవెల్లో కూడా ఉండదంటున్నాము. అంటే ఆ యొక్క ఎలక్ట్రాన్స్ అనేది ఓవర్ ల్యాపింగ్ అవుతూ ఉండడము, లేదా ఎగ్జిస్టెడ్ స్టేట్స్కి అవి వెళ్ళడం వల్ల వాటి యొక్క ఎనర్జీ కూడా గెయిన్ అవ్వడము లేదా లాస్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క ఎలక్ట్రాన్స్ అనేది వాటి యొక్క ఆర్బిట్లో సేమ్ ఎనర్జీ ఉండదు. ఇవిదా ఒక మేజర్ రీజన్. సో ద ఎలక్ట్రాన్ ఇన్ ద సేమ్ ఆర్బిట్ ఎగ్జిబిట్ డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్. అంటే ఒకే కక్షలోని ఎలక్ట్రాన్లు వివిధ ఎనర్జీ లెవెల్స్ని
ప్రదర్శిస్తాయి అంటున్నాము. అంటే ఎగ్జిబిట్ చేస్తున్నాయి అంటున్నాము. ద ఎలక్ట్రాన్స్ ఇన్ ద సేమ్ ఆర్బిట్ ఎగ్జిబిట్ డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్. ద గ్రూపింగ్ ఆఫ్ దీస్ డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్ ఈజ్ నౌన్ యాజ్ ఎనర్జీ బ్యాండ్. అంటే ఒకే కక్షల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు వివిధ శక్తి స్థాయిలను ప్రదర్శిస్తాయి. ఈ వివిధ శక్తి స్థాయిల సమూహాన్నే ఏమంటామంటే ఎనర్జీ బ్యాండ్ అంటున్నాము. సో తర్వాత చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎనర్జీ బ్యాండ్లో మీరు డయాగ్రామ్స్ కూడా చూస్తారు. సో కండక్టెన్స్ బ్యాండు, వ్యాలెన్స్ బ్యాండు. అంటే ఇప్పుడు ఎనర్జీ బ్యాండ్ని మనం 2 టైప్స్గా మనం క్లాసిఫికేషన్ చేయవచ్చు. వన్ ఈస్ వ్యాలెన్స్ బ్యాండ్ అండ్ అనదర్ వన్ ఈస్ కండక్షన్స్ బ్యాండ్. సో వ్యాలెన్స్ బ్యాండ్ మీన్స్ the electrons in the outermost shell are known as valency electrons. These valency electrons contain a series of energy levels and form an energy band known as the valency band. The valency band has the highest occupied energy. అంటే వ్యాలెన్స్ అంటే మనకు తెలుసు అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని మనము వ్యాలెన్స్ అంటాము. అదేవిధంగా వ్యాలెన్స్ బ్యాండ్ అంటే కూడా ఆ యొక్క అవుటర్ మోస్ట్లో సెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ మనము వ్యాలెన్స్ బ్యాండ్ అంటున్నాము. And next one, conductance band. The valency electrons are not tightly held to the nucleus, due to which a few of these valency electrons leave the outermost orbit even at room temperature and become free electrons. The free electrons conduct current in conductors and are therefore known as conduction electrons. The conduction band is one that contains కండక్షన్ ఎలక్ట్రాన్స్ అండ్ హ్యాస్ ద లోయెస్ట్ ఆక్యుపైడ్ ఎనర్జీ లెవెల్స్. సో కండక్షన్స్ బ్యాండ్లో ఎలక్ట్రాన్స్ అనేది ఉండదు అని మనం షార్ట్గా చెప్పవచ్చు. సో క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఎనర్జీ బ్యాండ్స్ అనేది 2 టైప్స్గా మనం డివైడ్ చేయొచ్చు. వన్ ఈస్ వ్యాలెన్సీ బ్యాండ్ అండ్ అనదర్ వన్ ఈస్ కండక్షన్స్ బ్యాండ్. అంటే యొక్క వ్యాలెన్సీ బ్యాండ్కి కండక్షన్స్ బ్యాండ్కి బిట్వీన్లో ఉన్నటువంటి డిస్టెన్స్నే మనం ఏమంటామంటే ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్ అంటాము. The gap between the valency band and the conductions band is referred to as the forbidden gap. As the name suggests, the forbidden gap does not have any energy and no electrons stay in this band. If the forbidden energy gap is greater, then the valency band electrons are tightly bound or firmly attached to the nucleus. We require some amount of external energy that is equal to the ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్. సో వ్యాలెన్సీ బ్యాండ్కి కండక్షన్స్ బ్యాండ్కి మిడిల్లో ఉన్న ఆ యొక్క డిస్టెన్స్ని మనం ఏమంటామంటే ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్ అంటాము. సో కండక్షన్ బ్యాండ్కి వ్యాలెన్సీ బ్యాండ్కి ఎలాంటి గ్యాప్ లేకుండా ఉంటే ఫ్రీగా ఎలక్ట్రాన్స్ వ్యాలెన్సీ బ్యాండ్లో నుంచి కండక్టెన్స్ బ్యాండ్లోకి వెళ్ళినట్లయితే వాటిని మనము కండక్టర్స్ అంటాము. సో ఇక్కడ యాక్చువల్గా డెఫినేషన్ మనం చూసుకున్నట్లయితే there is no forbidden gap between the valency band and conduction band, which results in the overlapping of both the bands. అంటే ఓవర్లాపింగ్ ఈజీగా ఎలక్ట్రాన్స్ అనేది ఈజీగా ఫ్లో అయినట్లయితే అలాంటి వాటిని కండక్టర్స్ అంటాము. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ కండక్టర్స్, ఆల్ ద మెటల్స్ ఆర్ కండక్టర్స్. సో గోల్డ్, అల్యూమినియం, సిల్వర్, కాపర్, ఆల్ దీస్ మెటల్స్ అల్లో అండ్ ఎలక్ట్రిక్ కరెంట్ టు ఫ్లో త్రూ దెమ్. అంటే ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఒక కండక్షన్స్ బ్యాండ్ని వ్యాలెన్స్ బ్యాండ్ని కంపల్సరీగా మీరు మెన్షన్ చేయాలి. అదేవిధంగా నో ఫర్బిడెన్ గ్యాప్ అనేది కంపల్సరీగా మెన్షన్ చేసినట్లయితే మాత్రంతా వాటిని మనము కండక్టర్స్గా దాన్ని కన్సిడర్ చేస్తారు. సో ఆల్మోస్ట్ ఆఫ్ ఫుల్ కండక్షన్స్ బ్యాండ్ అంటే వ్యాలెన్స్లో ఉన్నట్టు ఎలక్ట్రాన్స్ కండక్షన్స్కి ఈజీగా ఫ్రీగా ఎలక్ట్రాన్స్ కానీ మూవ్ అయినట్లయితే అలాంటి వాటిని మనము కండక్టర్స్ అంటున్నాము. అండ్ నెక్స్ట్ వన్, సెమీ కండక్టర్స్. So semiconductors means in semiconductors the valency band is partially filled, the conduction band is also partially filled, and the energy gap between conduction band and valency band is narrow. అంటే వ్యాలెన్స్ బ్యాండ్కి కండక్షన్స్ బ్యాండ్కి వాటి యొక్క డిస్టెన్స్ చూసుకున్నట్లయితే చాలా దగ్గరగా ఉన్నట్లయితే అంటే పార్షియల్గా ఎలక్ట్రాన్స్ కానీ ఫ్లో అయినట్లయితే అలాంటి వాటిని మనము సెమీ కండక్టర్స్ అంటున్నాము. ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్ మెటీరియల్స్ are silicon and germanium, selenium, gallium, arsenide. It is all are the semiconductors materials. In terms of energy band, semiconductors are those substances. అంటే సెమీకండక్టర్స్ అంటే వ్యాలెన్సీ బ్యాండ్కి కండక్షన్స్ బ్యాండ్కి ఉన్నటువంటి డిస్టెన్స్ని మనము బ్యాండ్ గ్యాప్ ఫర్బిడెన్ గ్యాప్ అంటున్నాము. ఆ యొక్క ఫర్బిడెన్ గ్యాప్లో చూసుకున్నట్లయితే చాలా
పార్షియల్గా, సో వ్యాలెన్స్ బ్యాండ్లో ఉండే ఎలక్ట్రాన్స్ కండక్షన్స్ బ్యాండ్లోకి పార్షియల్గా వెళ్ళినట్లయితే అలాంటి మెటీరియల్స్ మనం ఏమంటామంటే సెమీ కండక్టర్స్ అంటున్నాము. ఆ యొక్క సెమీ కండక్టర్స్కి ఎగ్జాంపుల్గా సిలికాను, జెర్మేనియం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఇన్సులేటర్స్. సో ఇన్సులేటర్స్, the energy gap in the insulator is very high, up to 7 electron volts. The material cannot conduct because the movement of the electrons from the valence band to the conduction band is not possible. సో వ్యాలెన్సీ బ్యాండ్కి కండక్షన్స్ బ్యాండ్కి గ్యాప్, ఎనర్జీ గ్యాప్ కానీ ఎక్కువగా ఉన్నట్లయితే, సో వ్యాలెన్సీ బ్యాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ కండక్షన్ బ్యాండ్లోకి వెళ్ళకపోయినట్లయితే అలాంటి మెటీరియల్స్ని మనము ఇన్సులేటర్స్ అంటాము. సో ఇన్సులేటర్స్కి ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకోవచ్చు అంటే, సో ప్లాస్టిక్స్, ఎలాస్టోమర్స్, సో నాన్ మెటల్స్ అన్నీ కూడా ఇన్సులేటర్స్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.